నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ ఎవరిది అదృష్టం. రచించిన వారు బలివేటి నాగచంద్రావతి గారు. పెళ్లివారి దగ్గర నుంచి తెరవ తీసుకుని కళ్యాణ మండపం బయటకు వచ్చాడు విశ్వనాథం. అప్పటికే పార్కింగ్ ప్లేసు నుంచి కారు తీసుకువచ్చి ఎంట్రన్స్ మెయిన్ గేటు ముందు ఉంచాడు మాధవరావు. విశ్వనాథాన్ని చూడగానే డోరు తెరిచి స్నేహితుని చిరునవ్వుతో లోనికి ఆహ్వానించాడు. విశ్వనాథం ఎక్కి కూర్చోగానే కారు స్టార్ట్ చేశాడు. నిన్నిలా కలుసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉందిరా విశ్వం. ఈ మాటలు ఫార్మాలిటీగా ఎంతమందితోనో చెప్పుంటాను, కాని ఈసారిరా మనస్ఫూర్తిగా అంటున్నది విశ్వనాథం భుజం మీద చెయ్యేసి ఆత్మీయంగా అన్నాడు మాధవరావు. మాధవరావు చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా వత్తాడు విశ్వనాథం. నాకు తెలుసు అన్న భావాన్ని వ్యక్తం చేస్తూ. తన ఊరి ప్రెసిడెంట్ గారి అబ్బాయి పెళ్లి, ఇక్కడ ఓ మిలిటరీ ఆఫీసర్ గారి కూతురితో, ప్రెసిడెంట్ గారి బలవంతం మీద మగపెళ్లి వారితో కలిసి ఇక్కడికి వచ్చాడు. సిటీకి ప్రయాణమనగానే మాధవరావు గుర్తుకొచ్చాడు. బాల్యం నుంచి ఓ వయసు వచ్చేదాకా తన మనసుకి అతి దగ్గరగా వచ్చిన మిత్రుడతను. కాలం తమని దూరం చేసిన ఆ చెలిమి తాలూకు కమ్మదన్నం మరుపుకు రాలేదింతవరకు. వచ్చే ముందర పాత డైరీలన్నీ వెతికి మాధవరావుకి ఫోన్ చేశాడు మొహమాట పడుతూ. నిన్ను చూడాలని ఉందిరా మాధవా. మన ఊరి పక్క ఉన్న టౌన్ తప్ప మరో ప్రదేశం ఎరగనివాణ్ణి. ఆ మహానగరంలో నిన్ను వెతుక్కుంటూ రాలేను. వీలైతే కళ్యాణ మండపానికి నువ్వోసారి రాగలవా అని. తను చెప్పిన టైము కంటే ముందే వెళ్లి మండపంలో వాలాడు తన స్నేహితుడు. ఓపిగ్గా తను వచ్చే వరకు కాచుకున్నాడు. కారెక్కించి తన ఇంటికి తీసుకువెళ్తున్నాడు. 60 రకాల పదార్థాలతో తిన్న పెళ్లి భోజనంతో కాదు, మిత్రుడి అభిమానంతో కడుపు నిండిపోయింది విశ్వనాథానికి. మన చిన్నతనం రోజులు గుర్తున్నాయా విషు? అడిగాడు మాధవరావు ఆలోచనలో ఉన్న విశ్వనాథాన్ని కదిలించి. మరిచిపోయే కాలమా అది? మంత్రస్వరంతో అన్నాడు విశ్వనాథం. ఇద్దరి మనసుల్లోనూ చిన్ననాటి తీపి జ్ఞాపకాలు, ఆ పల్లెటూరు, ఆ వీధిబడి, తమ చెలిమి, జతగా చేసిన అల్లర్లు అలలుగా మెదిలాయి. ఆ జ్ఞాపకాలని తిరగతోడుకుంటూ ఆ పునశ్చరణలోని మధురిమని ఆస్వాదించడంలో సమయం ఎలా గడిచిందో ఇద్దరికీ తెలియలేదు. ఇల్లొచ్చేసింది. ఇల్లొచ్చినా దాన్ని బంగళా అనో భవనమనో అనాలేమో. కోట గోడకున్నట్టు అందమైన పెద్ద గేటు. హారన్ కొట్టగానే గేటు బాగా తెరిచి సెల్యూట్ చేసి పక్కకు తప్పుకున్న వాచ్మెన్. సరాసరి పోర్టుకోలో ఆగిన కారు. ఇక్కడ స్విచ్ నొక్కితే లోపలెక్కడో సంగీతం పాడిన అలారం. అన్నీ అపురూపంగా అనిపించాయి విశ్వనాథానికి. పల్లెటూర్లో తమ ఇంటి కర్రగేటు పేడతో కల్లాపు చల్లిన వాగిలి తలుచుకుంటే మరీను. తలుపు తీసిన భార్యను నీ చెల్లెలు భువనేశ్వరి చిరునవ్వుతో పరిచయం చేశాడు మాధవరావు. రండన్నయ్యా, మీ ఫోన్ వచ్చిన దగ్గర్నుండి మీ ఫ్రెండు రూమ్ మీద నిలవటం లేదు, నన్ను నిలబడనీయటం లేదు. మందహాసం చేస్తూ స్వాగతం పలికింది భువనేశ్వరి. తెల్లటి సాటిన్ నైటీ, బాడీ హెయిర్, చక్కటి వచ్చస్సు. 50వ పడిలో కూడా ఇంత ఆకర్షణీయంగా ఉండొచ్చని ఆమెను చూశాకే తెలిసింది విశ్వనాథానికి. ఏసీ గదిలో మెలకువ వచ్చింది విశ్వనాథానికి. తెల్లవారుజాము 4 గంటలకు కోడికూతతో కాదు, గుడ్ మార్నింగ్ విష్ణు, బెడ్ కాఫీ అలవాటుందా అంటున్న మాధవరావు మేలు కొలుపుతో 8 గంటలకు. బుద్ధి తెలిసి ఇంత ఆలస్యంగా లేవటం ఇదే ప్రథమం. ఏసీ చల్లదనం మాహిత్యం. అబ్బరపడుతూనే మిత్రుడితో బెడ్ కాఫీ అక్కర్లేదని చెప్పి అటాచ్ బాత్రూమ్ కేసి నడిచాడు విశ్వనాథం. పడగ్గది సౌందర్యం హాయిగా తోస్తే బాత్రూమ్ సామగ్రి పజీలమనిపించింది ఆయనకి. గూడంతా పరుచుకున్న ఆ అద్దమేమిటి, ఆ బాత్తబ్ ఏమిటి, షవరు, షేవరు, గీజరు, లోషన్లు, క్రీములు. అబ్బబ్బా, బాత్రూమ్ కూడా ఇంత వైభవమా అని విస్తుపోయాడు. పెరట్లో దూరంగా ఓ మూలాన సిమెంట్ రాళ్లతో కట్టిన తమ స్నానాల గదెక్కడా, ఇదెక్కడా, ఓహో అని కూడా అనుకున్నాడు. ఆ ఒక్కసారే కాదు, ఎన్నో అత్యాధునిక సదుపాయాలున్న వాళ్ళ వంటగది, అదే కిచెన్ ని చూసినప్పుడు, కసాత్మకంగానే కాదు, ఖరీదైన అలంకారాలున్న డ్రాయింగ్ రూమ్ ని చూసినప్పుడు మరీ ముగ్ధుడైపోయాడాయన. ఆ హాలు ఊరంతా ఉంది. హాల్లో ఆ ఉయ్యాల బల్ల 1,00,000 రూపాయలట. ఆ ఊగే కూర్చి, ఆ సోఫా సెట్టు కూర్చుంటే అడుగు లోతు పూలగుట్టలోకి దిగిపోయినట్టుంది. అవెన్ని లక్షలు చేస్తాయో. ఇల్లంతా పాలరాయి, ఇంటి ముందు 2 కార్లు, ఇంటి చుట్టూ గార్డెన్ను. ఇన్ని అమర్చుకోవాలంటే ఎంత సంపాదించాలి, దానికి ఎంత కష్టపడి ఉండాలి. తెగ ముచ్చట పడిపోయాడు విశ్వనాథం స్నేహితుడి ప్రయోజకత్వానికి. బ్రేక్ఫాస్ట్ కి అప్పటికప్పుడు బ్రెడ్ స్లైస్ ని టోస్ట్ చేసి నైస్ గా నైఫ్ తో బటర్ అప్లై చేసి పింగాణి ప్లేట్లో పెట్టి జామ్ వేసి భర్తకు విశ్వనాథానికి ఇచ్చింది భువనేశ్వరి. ఒళ్ళు అలవకుండా, కట్టిన బట్ట నలగకుండా అంత నీటుగా, అంత టేస్టుగా పలహారం తయారైపోవడం తెగ నచ్చేసింది విశ్వనాథానికి. 10 గాగుల్సు, హై హీల్స్ తో తయారైపోయింది భువనేశ్వరి. సారీ అన్నయ్య, నాకు కూడా మీతో స్పెండ్ చేయాలనే ఉంది, కానీ నేనివాళ తప్పకుండా అటెండ్ అవ్వాల్సిన బోర్డ్ మీటింగ్ ఉంది. తొందరగా రావడానికి ట్రై చేస్తాను, సరేనా? బాయ్, సీయూ విశ్వనాథం. నొచ్చుకోకుండా క్షమాపణలు చెప్పేసి వెళ్ళిపోయింది.
నేను మాత్రం నా ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసేయమని మా ఆఫీస్కి ఫోన్ చేశానురా విష్ణు. ఈ 2 రోజులు నేను వదిలిపెట్టను చెప్పాడు మాధవరావు. కృతజ్ఞతగా చూశాడు విశ్వనాథం. మర్నాడు భువనేశ్వరి కూడా ఇంట్లోనే ఉండిపోయింది. భార్యాభర్తలిద్దరూ ఆ రోజంతా విశ్వనాథానికి పూర్తి కంపెనీ ఇచ్చారు. ఉదయాన్నే భువనేశ్వరి సింపుల్ గా వెజిటబుల్ పులావ్, టొమాటో సూపు తయారు చేసింది. బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు మాధవరావు తాము విడిపోయిన దగ్గర నుండి ప్రారంభించి తన చదువు, ఆ తర్వాత అంది వచ్చిన అవకాశాలు, పైపైకి ఎగిసిన తన అంతస్తు క్లుప్తంగానే అయినా దాపరికం లేకుండా చెప్పుకొచ్చాడు. ఆ పైన కాలేజీ రోజుల్లో భువనేశ్వరితో పరిచయం, ప్రణయం, పరిణయాలను మధ్య మధ్య భువనేశ్వరి విసిరి చెనుకులకు తన చెలోక్తులు జోడిస్తూ రసవత్తరంగా వివరించాడు. విశ్వనాథాన్ని ఆకర్షించినవి ఆ విశేషాలు కాదు, ఆ దంపతుల అన్యోన్యత. ఇంకా ప్రేమికుల్లానే ఉన్నారు వాళ్ళు. నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ చాలా ఆశ్చర్యంగా ఉందాయనకి. ఆయన ఇల్లాలు మేనమామ కూతురే. ఇప్పటికీ ఆయన్ని చూడగానే భుజం చుట్టూ కొంగు లాక్కుంటుంది మరి. ఆ రోజు మధ్యాహ్నం భోజనాలయ్యాక కంప్యూటర్కి వెబ్కామ్ కనెక్ట్ చేసి విశ్వనాథాన్ని అమెరికాలో డాక్టర్గా ఉన్న కొడుకు దగ్గరికి, కెనడాలో రీసెర్చ్ చేస్తున్న కూతురు దగ్గరికి తీసుకెళ్లాడు. వాళ్లతో మాట్లాడించాడు. అల్లుణ్ణి, కోడల్ని పరిచయం చేశాడు. మనమల్లతో హాయ్ చెప్పించాడు. అనుకున్న వెంటనే మీట నొక్కితే చాలన్నమాట. పిల్లల్ని చూసుకోవచ్చు, ఎదురు బెదురు కూర్చుని మాట్లాడుకోవచ్చు. దగ్గర లేరన్న చింతేముంటుందికా. అరటిపండు ఒలిచి అరచేతిలో పెట్టుకున్న చందాన జీవితాన్ని ఇంత సమర్థవంతంగా మలుచుకోగలిగిన తన స్నేహితుడి వంక ప్రశంసగా చూశాడు విశ్వనాథం. ఆ రాత్రికే తిరుగు ప్రయాణం. భార్యాభర్తలిద్దరూ స్టేషన్కి వచ్చారు. ట్రైన్ కదిలేదాకా అవి ఇవి మాట్లాడుకుంటూనే ఉన్నారు ముగ్గురు. సిగ్నల్ పడింది. కిటికీలోంచి మాధవరావు చెయ్యందుకుని సెలవు మాధవ అన్నాడు విశ్వనాథం. మంచిది విష్ణు అంటూనే హఠాత్తుగా గుర్తొచ్చినట్టు అన్నట్టు నన్ను మీ ఇంటికి రమ్మని పిలవనేలేదు నువ్వు అన్నాడు మాధవరావు నిష్ఠూరంగా. ఉలిక్కిపడ్డాడు విశ్వనాథం. సమాధానం కోసం వెతుకుతూ పేలవంగా నవ్వి ఏదో అనబోయాడు. ట్రైన్ కదిలింది. స్టేషన్ వదిలింది రైలు. కార్నర్ సీట్లో కూర్చొని చీకట్లోకి చూస్తూ ఏమని ఆహ్వానించను నిన్ను మాధవా? ఏమున్నది నా ఇంట్లో? వాకిట్లో మట్టి, పెరట్లో గొడ్లు విరక్తిగా అనుకున్నాడు విశ్వనాథం. కర్రగేటు తెరుచుకుని ఆ ఇంటి ముంగిట్లోకి అడుగుపెట్టాడు మాధవరావు. గేటు దగ్గర్నుంచి ఇంటి ముందున్న మెట్టదాకా పష్టాల నిండా పూలు నింపుకుని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్న కన్నెపిల్లలా ఉన్నాయి. దానికి 2 పక్కల విరబూసి ఉన్న బంతి చెట్లు, పచ్చమట్టితో అలికిన వాకిలి, కాన్వాసు మీద పేరు తెలియని చిత్రకారుణ్ణెవరో శ్రద్ధగా చిత్రీకరించినట్టుంది రంగవల్లిక. 4 అడుగులు ముందుకు వేశాడు. ఎదురుగుండా పాతబడిన దిట్టంగా ఉన్న మండువా లోగిలి. పసుపు కుంకుమలు పెట్టిన మండిగంతో పవిత్రంగా కనబడుతుంది సింహద్వారం. ఇంటి ముందున్న వరండాలో కూర్చొని పాలేరు ఏదో చెబుతుంటే వింటున్నాడు విశ్వనాథం. అనుకోకుండా ప్రత్యక్షమైన స్నేహితుని చూసి ఆశ్చర్యంతో, ఆనందంతో తలమునకలయ్యాడు. ఓరి ఓరి, నువ్వేనా అంటూ మాటలు పెగలనంత సంభ్రమంతో వెదురు వెళ్లి పదవి పట్టుకుని మిత్రుణ్ణి వరండా మెట్లెక్కించాడు. ఏదో కంగారు, చెప్పా చెయ్యకుండా దర్శనమిచ్చిన ఈ అతిథిదేవుణ్ణి ఏ ఆసనం మీద ఆశీస్సుల్ని చేయటమా అని. ఈ లోపల మాధవరావు గుమ్మం పక్కనే వేసున్న సింహాసనం లాంటి పాతకాలం వాలు కుర్చీలో కూర్చుంటూ, ఇది మీ నాన్నగారిది కదూ, చిన్నప్పుడు దీనిలో కూర్చోవాలని మహా కోరికగా ఉండేది సుమా అన్నాడు హాయిగా నవ్వుతూ. అప్పటికి స్థిమితపడి కుశల ప్రశ్నలు వేశాడు విశ్వనాథం. ఆ తర్వాత వంశీ వంశీ అని లోపలున్న కొడుకుని కేకేసి, మన మాధవరావు మామయ్యరా అని వంశీకి, వీడు మా వంశీ అని మాధవరావుకి ఒకరినొకరిని పరిచయం చేశాడు. వంశీ మాధవరావుతో మర్యాదపూర్వకంగా 2 నిమిషాలు మాట్లాడి, నాన్నా, మామయ్య వచ్చారుగా, మీరు ఇంట్లో ఉండిపోండి, తోటకు నేను వెళతాలేండి, పొలంలో మందు రేపు కొట్టించవచ్చు, తొందరలేదు అని తండ్రితో చెప్పి లోపలికి వెళ్లి తల్లికి కబురందించి పాలేరును వెంట పెట్టుకుని బయటకు వెళ్లిపోయాడు. వీణ్ణి బాగా చదివించి పెద్ద ఉద్యోగస్తుని చేయాలనుకున్నాన్రా మాధవా. ఊహూ, మిమ్మల్ని వదిలి వెళ్ళనని భీష్మించి కూర్చున్నాడు. సముద్రాలు దాటించాలని నాకున్న పొలిమేర దాటిని గీత వాడి నుదుటి రాసుంటే ఏం చెయ్యగలం? అగ్రికల్చరల్ బీఎస్సీ చదివి నా దగ్గరే ఉండిపోయాడు. వెళుతున్న కొడుకుని చూస్తూ కొంచెం నిరాశగా అన్నాడు విశ్వనాథం. సరిగ్గా అదే సమయంలో, నువ్వుండు నాన్నా, నేను చేసుకొస్తాను అని సమయానికి అందాసరా అయ్యే కొడుకు అందుబాటులో ఉండటం ఎంత భాగ్యమనుకున్నాడు మాధవరావు. విశ్వనాథం మాటలు విని నవ్వుకున్నాడు. ఇంతలో మంచినీళ్లు గ్లాసు తీసుకుని వచ్చింది విశ్వనాథం భార్య సుమతి. నేతిచీర, పసుపు రాసిన మొహం, కుంకుంబొట్టు, భుజం చుట్టూ కొంగు, సౌమ్యమైన చూపు, పార్వతీదేవిలా ఉంది. నమస్కారం చేశాడు మాధవరావు. పరిచయాలు, పరామర్శలు పూర్తయ్యాయి. ఇక్కడే కూర్చోబెట్టేశారేమిటి? లోపలికి రండి, పలహారం చేద్దురుగాని భర్తను హెచ్చరించి వెళ్ళింది సుమతి. పద, మిగతా వాళ్ళని కూడా చూద్దువుగాని లోపలికి దారితీస్తూ అన్నాడు విశ్వనాథం.
సావిడి వెనకాలున్న వంటింట్లో నుంచి ఆడపిల్లల నవ్వులు కబుర్లు వినబడుతున్నాయి. విశ్వనాథం 2 అడుగులు అటుగా వేశాడు. శర్వాణి అన్న ఆయన పిలుపు పూర్తవలేదు. తూనిగిలా వచ్చేసింది శర్వాణి. మా కోడలు అని పరిచయం చేయకుండానే నమస్కారం బాబయ్య గారు, బాగున్నారా అని పలకరించి, మా మావయ్య మీ ఇంటికి వెళ్ళొచ్చిన దగ్గర్నుంచి మీ ఇంటి గురించి పొగడని రోజు లేదంటే నమ్మండి. అంతెందుకు, మీ ఇంట్లో ఏ మూల ఏమున్నదో మాకంతా కంఠాపాఠమైపోయిందనుకోండి అంది నవ్వేస్తూ. అలా గలగలా మాట్లాడేస్తూనే పక్కనున్న చిన్న టేబుల్ సర్ది కుర్చీలు 2 దగ్గరగా లాగి నీళ్ల జగ్గు 2 గ్లాసులు పెట్టేసి వాళ్ళు టిఫిన్ తినడానికి రెడీ చేసేసింది. ఆ అమ్మాయి చురుకుతనం, ఇప్పుడు చూసిన తనని బాబాయ్ అంటూ ఆత్మీయంగా వరుసలు కలిపేసి కల్లా కపటం లేకుండా మాట్లాడేయటం మాధవరావునెంతో ఇంప్రెస్ చేశాయి. ఆ క్షణంలో శర్వాణిని తన కొడుకు భార్యతో పోల్చుకోకుండా ఉండలేకపోయాడు. ఒక పెద్ద కార్పొరేట్ సంస్థలో ఉన్నత పదవిలో ఉన్న తార తమతో కూడా రిజర్వుడుగా ఉంటుంది. తనని భువనని పేరు పెట్టి సంబోధిస్తూ ఉంటుంది. కాకపోతే పేరు చివర అంకుల్ అని ఆంటీ అని చేరుస్తుంటుంది. అయినా అమ్మాయిని తప్పించడమెందుకు? వాళ్ళిక్కడా తామిక్కడా, తాము దగ్గరయ్యే అవకాశమిక్కడా? పలహారం ప్లేట్లు వచ్చేశాయి. ఆలోచనలు ఆగాయి. పెసరట్టు, జీడిపప్పు ఉప్మా, చందమామల్లాంటి ఇడ్లీలు, చిన్న గిన్నెలో గుమగుమలాడే నెయ్యి, అల్లం పచ్చడి చూడగానే ఆకలి విజృంభించింది మాధవరావుకి. ఎన్నాళ్ళైంది ఇలాంటి టిఫిన్ తిని. ఇక్కడ కరీం టీకొట్లో బన్ను తప్ప బ్రెడ్ దొరకదురా అంటున్నాడు విశ్వనాథం బిడియపడుతూ. మళ్లీ నవ్వొచ్చింది మాధవరావుకి. గ్లాసులతో కాఫీ సుమిత్ర తెచ్చింది. నడికట్టితో పసుపు నలుగు పెట్టుకున్న ఒంటితో చెవుల్లో దూది పెట్టుకుని సిగ్గుపడుతూ తలదించుకుని వచ్చే కూతుర్ని అపేక్షగా చూపించి, మా అమ్మాయి సుమిత్ర బాలింతరాలు, బాబుకి నెల వెళ్ళింది అన్నాడు విశ్వనాథం. ఇంటికి అతిథులొస్తే పసివాళ్ళని చేతికివ్వటం పల్లెటూరు అంత పసిగుడ్డుని ఎత్తుకోవటం, కాస్త గాబరాగానే ఉన్నా మూసుకొని ఉన్న ఆ పసివాడి అమ్మాయికు కనురెప్పల్ని ముద్దాడటం, సుకుమారమైన వాడి బుగ్గల్ని వేలితో నమరటం ఎన్నడూ ఎరగని ఆనందాన్నిచ్చిందాయనకి. అవును, కొత్తే. కూతురికి పురుడు పోయటం, మనవల్నెత్తుకు ఆడించడం, ఆ ముచ్చట్లు తనకేమి తెలుసునని? వాళ్ళంతా అమెరికాలో పుట్టారు. పనుల ఒత్తిడి తీరి తాము వెళ్లేసరికి హాయ్ గ్రాండ్మా అని చెయ్యుప్పే స్టేజ్కొచ్చేశారు వాళ్ళు. ఆయన ఆలోచనల్ని చెదరగొడుతూ వచ్చేసింది యశోదమ్మ, విశ్వనాథం తల్లి ఆవిడ. తోటకి వెళ్లి కూరగాయలు కోయించుకుని అప్పుడే వచ్చిందింటికి. నువ్వు సత్యంబాబు కొడుకువా? నిక్కర్లేసుకుని తిరిగేవాడివి కళ్ళ ముందరా. ఎంత పెద్దవాడవయ్యావురా? పొంగిపోతూ చెంపలు నిమిలి ముటికలు విరిచింది యశోదమ్మ. వయసెంత మీదపడినా తల్లి లాలన పసివాళ్ళని చేస్తుంది ఎవరినైనా. తల్లిలాంటి యశోదమ్మ స్పర్శ అమ్మ మాత్రమే తెలుసుకోగల ఆ చనువు కళ్ళలో చెమ్మ చేరింది మాధవరావుకి. యశోదమ్మ అతని యోగక్షేమాలడిగింది. కుటుంబ బాగోగులు విచారించింది. ఇటుగా వచ్చిన కారణాన్ని ఆరాతీసింది. కారణం చిన్నదే, అతని తాతగారి ఆస్తి స్వల్పమైనదే. దాన్ని ఇప్పటి వరకు తన చిన్నాన్నే అనుభవిస్తుండేవాడు. పిల్లల గలవాడు. దేనికో అవసరమై దాన్ని అమ్మకానికి పెట్టాడు. దానికి తన సంతకం అవసరముందట. పిన్నతండ్రి ఒత్తిడి వల్ల ఇటు రాక తప్పలేదు. నిన్ననే ఆ పని పూర్తయింది. ఇంత దూరం వచ్చి మిత్రుని చూడకుండా వెళ్లబుద్ధి కాలేదు. దానికి తగ్గట్టే కారు ట్రబులిచ్చింది. చీకటిలో డ్రైవర్ని స్పేరు పార్టుల కోసం టౌన్కి పంపి తను ఇటు వచ్చాడు. మంచి పని చేశావు, మనస్ఫూర్తిగా అంది యశోదమ్మ. ఈ పూట నా చేతి వంట రుచి చూద్దువు గాని. నీకు పెసర పూర్ణాలు, ఆవపెట్టిన పులిహోర ఇష్టం నాకు తెలుసు అంటూ లేచింది. ఆవిడ జ్ఞాపక శక్తికి ఓపిక్కి విస్తుపోతూ మీకెందుకమ్మా శ్రమ అని మాధవరావు వారించినా వినిపించుకోలేదావిడ. చూశావుగా, అదీ వరస. ఒక్క క్షణం ఖాళీగా ఉండదు. అమ్మదే పెద్ద బెంగైపోయిందిరా మాధవ. నాన్న పోయాక ఆరోగ్యం బాగా దెబ్బతింది. 2 రోజులు లేస్తే 4 రోజులు పడకపెడుతుంది. అమ్మ పడుకుంటే నాకు పిచ్చెక్కినట్టుగా ఉంటుందనుకో. కాస్త విశ్రాంతి తీసుకోమ్మా అంటే వినదు. విశ్వనాథం విసుగులో తల్లిమీద అంతులేని అభిమానమే కనిపించింది. అమ్మా నాన్నల సంరక్షణలో నిశ్చింతగా ఎదగటం, ముదిమిలో వారిని తన సంరక్షణలో సేద తీర్చడం మనిషికి గొప్ప సంతృప్తినిస్తుంది. ఆ తృప్తి విశ్వనాథం మొహంలో ప్రస్ఫుటంగా కనిపించి అసూయగా అనిపించింది మాధవరావుకి. ఆ భాగ్యం తనకు దక్కలేదు. చిన్నప్పుడే చదువు పేరిట వారికి దూరంగా పెరిగాడు. తను ఎంబీఏ చేస్తూ అమెరికాలో ఉన్నప్పుడు వారిని పూర్తిగా పోగొట్టుకున్నాడు. జీవితంలో ఎన్ని విజయాలందుకున్నా ఆ లోటు ఏ మూల నుంచో తన్ని వెక్కిరిస్తూనే ఉంటుంది. అన్నట్టుగానే అరిటాకు నిండా ఆదరువులు నింపి భోజనానికి పిలిచింది యశోదమ్మ. చల్లటి నూతి నీళ్లతో కాళ్ళు కడుక్కుని వాల్చి ఉన్న పీట మీద పాత పద్ధతిలో వాసం పట్టు వేసు కూర్చున్నాడు. ముందున్న ఆకులో అన్నీ తనకిష్టమైనవే. తిని ఎన్నాళ్ళు కాదు ఎన్నేళ్లయిందో. బ్లడ్ ప్రెషరు, షుగరు, పథ్యం, డైటింగ్లు లాంటి అభ్యంతరాల్ని ఆ రోజుకు పక్కకి పెట్టేసి యశోదమ్మ పక్కనే కూర్చొని కొసరి వడ్డిస్తుండగా
పదార్థాల మీదకి దాడి చేశాడు మాధవరావు. సహా పంక్తిని ఉన్న విశ్వనాథం మటుకు ఏం తింటున్నాడో ఏమిటో అద్దుపట్టడం లేదు. మనవరాలు వీపు మీద ఉబ్బు బస్తా ఊగుతూ మనవడు చేతికి తీసుకున్న ముద్ద నోటిదాకా రానేయడం లేదు వాళ్ళు. పులుసులో ముక్క పెట్టమని ఒకరు, పులిహోరలో జీడిపప్పు పెట్టమని ఒకరు మారం. అవన్నీ ఏరి ఏరి వాళ్లకు మార్చి మార్చి తినిపించడంతోనే సరిపోతుంటే ఇంకెక్కడి తిండి? అయినా విసుగంటూ కనిపించదేం విశ్వనాథం మొహంలో. పైగా ఎంతో ఇష్టమైన పనిచేస్తున్నట్టు చిరునవ్వు. అతి కమనీయంగా ఉన్న ఆ దృశ్యాన్ని పదే పదే చూడబుద్దయింది మాధవరావుకి. ఆధునిక జీవితం సున్నితంగా మనసును ఆహ్లాదపరిచే ఇలాంటి ఆనందాలెన్నిట్నూ తనకి మిస్ చేసింది. ఎవరూ చూడకుండా నిట్టూర్చాడు మాధవరావు. సాయంత్రమలా తోటలకేసి వెళ్లారు. కొబ్బరి బోండాలు దింపించి నీళ్లు తాగారు. రాత్రికి పరమటి వైపు గదిలో స్నేహితులిద్దరికీ పక్కలు పరిచింది శర్వాణి. డబుల్ కాట్ లేదు, డన్లప్ పరుపులూ లేవు, ఏసీ అసలే లేదు. ఉన్న ఒక ఫ్యాను గుర్రుమంటూ పెద్దగా శబ్దం చేస్తుంటే అది కూడా ఆపు చేయించాడు మాధవరావు. పారిజాతం పూలమించి సుగంధాలు మోసుకొచ్చి పడమటి వైపున కిటికీలో నుంచి విసిరి విసిరి రూగుతోంది గాలి. సావిడి పక్క గదిలో నుంచి పసిపాప ఉంగా ఉంగా ఊకుళ్ళు. ఉయ్యాల ఊపుతూ సన్నని స్వరంతో అమ్మమ్మ పాడే రామలాలి జోలపాట, సన్నగా సాంబ్రాణి వాసన. పక్కమీద వాలిన 10 నిమిషాల్లో విశ్వనాథం చెబుతున్న కబుర్లు వినిపించడం మానేశాయి మాధవరావుకి. మెలకువ వచ్చేసరికి కారు వచ్చేసింది మావయ్య చెబుతున్నాడు వంశీ. గంటలో తయారైపోయాడు. అతన్ని సాగనంపడానికి ఇంటిల్లిపాది కారు దగ్గరకు వచ్చారు. పేరు పేరున అందరితో వెళ్ళొస్తానని చెప్పాడు మాధవరావు. అరిసెలు సున్నుండలు ప్యాక్ చేసి కారులో పెట్టింది శర్వాణి. అమ్మాయిని మా పిండి వంటలు రుచి చూడమని నాయనా చెప్పింది యశోదమ్మ. నవ్వి కారెక్కాడు మాధవరావు. కారు కదిలింది. తల బయటపెట్టి చెయ్యి ఊపుతూ వెళ్తున్నాన్రా విశ్వం అన్నాడు మాధవరావు. దగ్గొత్తికపడి మాట రాక తల ఊపాడు విశ్వనాథం. మాధవరావు కళ్ల ముందు నుంచి మమతల కోవెల లాంటి ఆ ఇల్లు, మమకారాలు పంచడం తప్ప మరో డాంబికాలు ఎరగని ఆ కుటుంబం, ప్రశాంతమైన ఆ ఊరు మెల్లమెల్లగా జరుగుతూ కనుమరుగుతున్నాయి. ప్రేమానురాగాలు పంచిపెట్టే నా అన్న వాళ్ళంతా చుట్టూరా ఉంటే అష్టైశ్వర్యాలెందుకు? ఉన్నదాంట్లో తృప్తిగా ప్రశాంతంగా బతకటం కంటే సుఖమెక్కడుంది? వాటిని శాశ్వతంగా పొందగలిగిన విశ్వనాథం ఎంత అదృష్టవంతుడు అనుకున్నాడు మాధవరావు. దూరమవుతున్న కారుని చూస్తూ ఈ దుమ్ము, ధూళి, మోటుతనం, అనాగరికం వీటినన్నిటినీ వదిలించుకొని స్పాంజు, పరుపులు, పట్టు తివాచీలు ఉన్న మేడల్లోకి, కంప్యూటర్లు, నెట్టు, ల్యాప్టాపు, విమానాలు ఉన్న అద్భుతంలోకి సాగిపోతున్న నా స్నేహితుడు మాధవరావు ఎంత అదృష్టవంతుడు అనుకున్నాడు విశ్వనాథం. కథ సమాప్తం. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.